హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆది కాండము 22వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతముల మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెను హల్లెలూయా. మన దేవునికి ఒక పేరు యెహోవా ఈరే, అంటే ఆయనే చూచుకొనును అని చెప్పి అర్థం వస్తుందండి. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నీ స్థితిగతులు ఏమై ఉన్నాయో ఆయనకు సమస్తమును తెలుసండి. నీవు కన్నీళ్లు విడుస్తున్నావేమో, అయ్యో నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితికి ఇంతేనా, నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను కదా, ఆయన ఎంతో విశ్వాసం ఉంచున్నాను, అయినప్పటికీ నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, నా కుటుంబమే ఎందుకు ఇలా ఉంటుంది, నేను ప్రార్థనకు వెళ్తున్నప్పటికీ, ఉపవాసం చేస్తున్నప్పటికీ అయినా నా స్థితిగతులు మారట్లేవు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. శత్రువు నాతోనే పోరాడుతున్నాడు, నాకిక నన్ను ఎవరు పోషిస్తారు, నాకిక మరలా జీవించే అవకాశం లేదు, ఇదే నా చివరి దినం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడండి, నేను యెహోవా ఈరేను, సమస్తమును సమకూర్చి నీ జీవితంలో సమస్తమును చక్కబెడతాను అని చెప్పి. కాబట్టి నీవు ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మిక ఉంచి నీ జీవితంలో నీవు ముందుకు కొనసాగించినట్టయితే, ఆయన ఇంతవరకు నిన్ను ఎలాగైతే కాపాడాడో అదే విధంగా ఇక ముందు కూడా యెహోవా ఈరేగా నీకు తోడుగా ఉంటూ సమస్తమును నీకు సమకూరుస్తూ నిన్ను కాపాడేవాడుగా, నిన్ను ఆదరించేవాడుగా, నిన్ను లేవనెత్తేవాడుగా ఉంటాడండి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.